అందరికీ నమస్కారం. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున స్వాగతం, సుస్వాగతం. सेकंड पार्ट, संविधान के निर्माता डॉक्टर बी.आर. अम्बेडकर. सेकंड पार्ट, डॉक्टर अम्बेडकर की प्रारंभिक शिक्षा महाराष्ट्र के कोंकण क्षेत्र में दपोली में हुई थी. वे स्कूल के अन्य सभी बच्चों के साथ बेंचों पर नहीं बैठ सकते थे क्योंकि वो महर जाति के जन्म लिए थे. మై డియర్ స్టూడెంట్స్, సాధారణంగా గాంధీజీ గారు దొంపల్లి అనేటువంటి కొంకణ క్షేత్రంలో దపోలి అనేటువంటి గ్రామంలో చదువుకుంటూ ఉండేవారు. అయితే ఆయన స్కూల్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని తోటి విద్యార్థులు తమ బెంచ్ మీద కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు. ఎందుకు అంటే ఈయన మహర్ జాతికి సంబంధించినటువంటి వ్యక్తి, అంటే చాలా తక్కువ జాతికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈయనని పిలుస్తూ ఉంటారు జనాలు. అప్పట్లో కుల మత వర్గ వర్ణ భేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎనీహో ఆ రోజుల్లో ఈ విధంగా ఒకళ్ళ బెంచిలో ఒకళ్ళు కూర్చోబెట్టుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు ఒకళ్ళ బెంచ్లో ఒకళ్ళు కూర్చోవచ్చు, ఒకళ్ళ పళ్ళెంలో ఒకళ్ళు తినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ కుల మత వర్గ వర్ణ విచక్షణలు ఇవాళకి కూడా ఉన్నాయి, కాకపోతే బయటకు కనిపించవు. ఎప్పటి వరకైతే ఈ భారతదేశంలో కుల మత వర్గ వర్ణ విచక్షణలు పోతాయో అప్పుడే అందరము బాగుపడతాం. మహాత్మా గాంధీ గారు దీనికోసమే పోరాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా దీనికోసమే పోరాడారు. ఆయన స్వయంగా బాధితుడు. తోటి విద్యార్థులు తనను బెంచి మీద కూర్చొని పెట్టుకోవడానికి కూడా ఇష్టపడరు అని అంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో ఆ యొక్క కుల ప్రాతిపదిక. उन्होंने प्यास बुझाने के लिए कुएं के पानी पिए तब निर्दयता पीटा गया. ఆయనకు ఒకసారి బాగా దప్పికేస్తుంది. అక్కడి దగ్గరలో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఆ కుండలో ఉన్న నీళ్లు తాగుతూ ఉన్నారు. వరే, నువ్వు తక్కువ జాతి చెందినవాడివి, నువ్వు మా బావిలో నీళ్లు తాగుతావురా అని చెప్పి పిచ్చ కొట్టారు. మానవత్వము అనేది లేకపోయి ఉండే అప్పుడు. सन 1912 में बीए की परीक्षा में उत्तीर्ण हुए. अभी అప్రతిభ మేధా థీ. అలా బిఏ పాస్ అయ్యే టయానికి ఆయనలో ఉన్న ప్రతిభ భయంకరమైనటువంటి ప్రతిభ ఉండేది ఆయనలో. कमज़ोर दलित और पीड़ितों पर उनमें अपार सहानुभूति थी. బడుగు బలహీన వర్గాలంటే, పేదవాళ్ళు అంటే, దళితులు అంటే, తమ క్యాస్ట్ వాళ్ళు మెహర్ జాతి వాళ్ళు అంటే ఆయన చాలా సహానుభూతిగా చూసేవాడు. ఎందుకంటే పెద్ద చదువుకున్న ఈయనకే ఎన్నో ఇబ్బందులు పెట్టారు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందో అని చెప్పి చాలా బాధపడేవాడు. उनके दुखों को दूर करने के लिए प्रयत्न करते थे.
ఆ తక్కువ జాతి వాళ్ళందరికీ కూడాను వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ బాధని తక్కువ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆయన వంతు కృషి ఆయన చేస్తూ ఉండేవాడు. वे स्वयं स्वाभिमानी थे। भारत के संविधान की रचना में उनका योगदान बड़ा महत्वपूर्ण रहा। ఆయన స్వయంగా చాలా స్వాభిమాని అంటే ఎంతో ఆత్మనిర్భరత కలిగినటువంటి వ్యక్తి, తనకు తాను ఎక్కువగా నమ్ముకున్నటువంటి వ్యక్తి. స్వాభిమాని అంటే ఎవరైనా ఒక మాట అంటే పడే మనిషి కాదు. ఎంతో మంచిగా తన పని తన యొక్క విలువతో ఎంతో జాగ్రత్తగా తన పనులు తను జాగ్రత్తగా చేసుకొని వెళ్ళేటటువంటి గొప్ప మహానుభావుడు మన బిఆర్ అంబేద్కర్ గారు. స్వయంగా ఆయనని కూడా చిన్నతనంలో పెద్దతనంలో కూడాను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా కష్టపెట్టారు. వాటర్ తాగనివ్వలేదు, బెంచీల మీద కూర్చొనివ్వలేదు, సరైనటువంటి భోజనం ఉండేది కాదు. ఇన్ని బాధలు పడుతూ కూడాను ఆయన గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించడంలో రాయటంలో ఎంతో శ్రద్ధ పెట్టి ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చుకున్నారు, ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. రాజ్యాంగం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కంపల్సరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది. ఆయనని ఎవరెవరైతే ఎంత ఇబ్బంది పెట్టారో ఇవాళ వాళ్ళు కూడా రాజ్యాంగాన్ని కంపల్సరిగా ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి. మన రాజ్యాంగంలో ఏ వ్యక్తికి, ఏ కులానికి, ఏ మతానికి, ఎవరిని ఏ విధంగా ఏ ప్రాతిపదికన ఎట్లా ఉండాలో అన్నీ కూడాను చాలా గొప్పగా రాసినటువంటి వ్యక్తుల్లో మన బిఆర్ అంబేద్కర్ గారు ఒకరు అని చెప్పడంలో ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. सन 1956 में अपने बौद्ध धर्म स्वीकार किया. ఇక్కడ ఇండియాలో హిందూ ధర్మం ఉంది, ముస్లిం ధర్మం ఉంది, క్రిస్టియానిటీ ఉంది, బౌద్ధ యుద్ధమాన మహావీరుని యొక్క అనేక ధర్మాలు ఉన్నాయి మనలో. శాంతి అహింస మార్గాల్లో నడవగలిగితే ఏదైనా మంచి ధర్మమే. అప్పట్లో బుద్ధం భిక్షం గచ్చామి అని చెప్పి బౌద్ధులు ఎక్కువగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఆచరణ యోగ్యమైనటువంటి మాటలు ఉండేవి. వాళ్ళు మాట్లాడే ప్రతి విషయం వెనుక కూడా కంపల్సరీగా బౌద్ధం యొక్క మతానుగుణంగా బౌద్ధం యొక్క 5 సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మనసుకు శాంతి అనిపించేటువంటి గొప్ప గొప్ప భావనలు ఆ యొక్క గ్రంథంలో ఉంటాయి అని అంటారు. బుద్ధుడు బోధించినటువంటి గొప్ప మార్గాలు అని చెప్పి అంటూ ఉంటారు. भारत के संविधान के निर्माता डॉक्टर अंबेडकर का निधन 6 दिसंबर 1956 को हुआ. డిసెంబర్ 6, 1956కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చనిపోయారు. आपने अनेक ग्रंथों की रचना की. आपका विश्वास है कि जाति पांत रहित समाज से ही देश में सुख और शांति की स्थापना हो सकती है. जात पांत के समाज రహిత సమాజ్ అని అంటున్నారు కవి గారు. ఏ దేశంలో అయితే కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు విచక్షణ లేకుండా, అసలు జాతులు మతాలే సంబంధం లేకుండా ఎక్కడైతే గొప్పగా ఎక్కడైతే నవ సమాజాన్ని నిర్మించబడుతుందో అక్కడ ఆ దేశం హ్యాపీగా విరాసిల్లుతుంది, సంతోషంగా ఉంటుంది, ఆనంద డోలికల్లో విరజిల్లుతుంది, హ్యాపీగా ఉంటుంది అని చెప్పి కవి చెప్తున్నారు. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. జనాలు పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు.
మనం చేసే ప్రయత్నాలు కావచ్చు, మనం చేసే ఆలోచించే విధానాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, శాశ్వతంగా ఉండే విధంగా చేసుకుంటూ పోవాలి. శాశ్వత ప్రాతిపదికన చేసుకుంటూ పోవాలి. మనం చాలా ఆలోచించుకోగలగాలి. ఈ నవయుగంలో కూడాను, ఆధునిక యుగంలో కూడాను ఇంకా కుల మత వర్గ వర్ణాల విచక్షణ అనేవి ఉంటే, క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటే ఇంకా మూర్ఖుడనే అంటారు. ఇలాంటి విషయాలను దూరంగా పెట్టేసి మంచిగా ఉండాలి అని చెప్పి, అందరూ సమానమే అని చెప్పి, ఈ మతస్థుడికి కోసిన దాంట్లో నుంచి వచ్చే రక్తం ఎరుపుగానే ఉంటుందని చెప్పి, భారత రాజ్యాంగంలో అన్ని జాతుల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి మంచి రిజర్వేషన్స్ కానివ్వండి, మంచి హోదా కానివ్వండి, గొప్ప గౌరవం కానివ్వండి ఇచ్చినటువంటి గొప్ప యోధ, నేత, నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలో కూడా, మనం ఆలోచించే ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ కూడా ఒకళ్ళకి హాని చేసే విధంగా ఆలోచించకూడదు. అందరినీ మంచి చేసే విధంగానే ఆలోచించాలి. అప్పుడే మనం డెవలప్ అవుతాం, బాగుపడతాం, హ్యాపీగా ఉంటాం. అందరూ బాగుంటారు, అందులో మనం కూడా బాగుండాలి అని చెప్పి కోరుకుంటాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఈ లెసన్స్ చెప్పడం కాదు, వినటమే కాదు, విన్న తర్వాత దాన్ని ఆచరించాలి అని కూడా చెప్తున్నాను. అంత పెద్ద మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి. ఆయనే ఎన్నో కష్టాలు పడ్డారు, మనం కూడా పడతాం. కానీ నీతి నిజాయితీతో కనుక మనం ఉన్నట్లయితే మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో పైకి రావాలి అని అంటే కంపల్సరీ ఏదో సంపాదించాలని చెప్పి కాదు. జీవితంలో మనకంటూ ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అని అంటే కంపల్సరీగా మంచి చేయాలి. మనసులో ఎటువంటి ఫీలింగ్స్ ఉండొద్దు, ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించుకోగలగాలి. మనం చేసే ప్రతి పని వేరే వాళ్ళ దగ్గర ముందు, వేరే వాళ్ళ ముందు దాచిపెట్టుకునే విధంగా ఉండకూడదు. మనం ఆలోచించే విధానం ఎప్పుడూ కూడా మనం గొప్పవాళ్ళంలాని మనకు కీర్తించుకోవడం కాదు, వేరే వాళ్ళు మనల్ని కీర్తించే విధంగా చూడాలి. ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. రాష్ట్రం బాగుండాలి, ఊరు బాగుండాలి, మండలం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. తద్వారా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్తూ రాగ కుల మత వర్గ వర్ణ విచక్షణ లేకుండా అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి అని చెప్తూ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున 5th grade 7th లెసన్ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి మనం తెలుసుకున్నాం. ఫ్యూచర్లో ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప లెసన్స్ చెప్తూనే ఉంటాను. మీ అందరికీ మోటివేషన్ క్లాసెస్ కూడా నేను చెప్తూ ఉంటాను ఈ యొక్క ఛానల్ ద్వారా. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, షేర్ చేస్తున్నారో, లైక్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఎనీ ప్రాబ్లమ్స్, ఏం కావాలన్నా డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడం కోసం వాట్సాప్ గ్రూప్కి పంపించవచ్చు, లేదా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు, లేదా నాకు కామెంట్ రూపంలో నాకు పెట్టవచ్చు. ప్రతిదీ చూసి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయడం రెడీగా ఉంటాను. మై డియర్ స్టూడెంట్స్, మీ అందరికీ మరొక్కసారి ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇంత మంచి లెసన్ని మనం ఇవాళ డీల్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను చెప్పేది ఒకటే, మహాత్మా గాంధీ గారు చెప్పిన, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన, నెక్స్ట్ మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన మనలో ఎటువంటి ఈర్ష్యా భావనలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ పోవాలి. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్ణాలు ఒకటే అని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు మనం తీసుకొని పోవాలి. మనం ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు, వేరే వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించినంత వరకు కూడాను భగవంతుడి వల్ల మనం ఆనందంగానే ఉంటాం, హ్యాపీగానే ఉంటాం. కుల మత వర్గ వర్ణ విచక్షణ లేని రాజ్యం మనకు కావాలి. అలాంటి రాజ్యం ఉన్నప్పుడు మనం అందరం హ్యాపీగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇంతటితో ఈ లెసన్ని ముగిస్తున్నాను. రేపు ఇంకో మంచి లెసన్తో ముందుకు వస్తాను. అంతవరకు ధన్యవాదములు. శుక్రియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.